నమస్తే దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రిని కలవడానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలని తన వాహనంలో డ్రైవింగ్ చేస్తూ తీసుకెళ్లిన నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కం పర్ణికారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన పలువురు ఎమ్మెల్యేలు. సేవాలాల్ మహారాజ్ జగదాంబ భవానీ మాత రామరావు మహారాజ్ ఆలయ వార్షికోత్సవంలో ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. ఎంపీ డికేఆర్. గత 4.5 సంవత్సరాలుగా రాంగోపాల్పేట్ డివిజన్ను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు రాంగోపాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై 4.5 సంవత్సరాల పాటు సేవ చేసిన తమకు మరోసారి అవకాశం కల్పిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు మరింత చేరువవుతామని భరోసా కల్పించారు. రాంగోపాల్పేట్ డివిజన్ పరిధిలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ర్యాంకులు సాధించిన వారికి మెరిట్ స్కాలర్షిప్ల కింద ఆర్థిక సహాయం అందించి చేయూత అందించనున్నట్లు తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు జూన్ 15 లోపు తమ వద్ద వివరాలు నమోదు చేస్తే వారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు. కరోనా సమయంలో కిట్లు, ఆహారం పంపిణీతో పాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చినట్లు తెలిపారు. సామాజిక దృక్పథంతో అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. డివిజన్లో ఆసుపత్రుల అభివృద్ధితో పాటు మెరుగైన విద్యా వసతి, రహదారులు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మేము ఎలక్షన్లో గెలిచి 4.5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 4.5 సంవత్సరంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యను తీరుస్తూ ముందుకెళ్తున్నాము. రోడ్సే కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమే కానివ్వండి, స్ట్రీట్ లైట్సే కానివ్వండి, అలాగే కొత్తగా స్తంభాలు పెట్టించడమే కానివ్వండి, హార్టికల్చర్ పని ట్రీ ట్రిమ్మింగే కానివ్వండి, ప్రజలు సమస్యలు తెలిపినప్పుడు మేము 1-2 డేస్లో అది కంప్లీట్ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాము. కంపల్సరీగా వారి ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తూ వారి రెస్పాండ్ అవుతూ వారి పనులను మేము చేయడం జరుగుతుంది. ఈ 4.5 సంవత్సరంలో ప్రజలకు ఎప్పుడు కూడా మేము రెస్పాండ్ అవుతూ వారికి అందుబాటులో ఉంటూ వారి చెప్పిన పనులను పరిష్కరిస్తూ ఉన్నాము. అలాగే మేము డెవలప్మెంట్స్లో కానీ పార్క్ డెవలప్మెంట్ చేయడం కానీ, గార్డెన్స్ డెవలప్మెంట్ చేయడం కానీ చాలా జరిగింది. ఈ డివిజన్లో మనకు చాలా మటుకు డెవలప్మెంట్స్ వర్క్ చేయడం జరిగింది. 4.5 ఇయర్స్లో కూడా మేము ప్రజలకి కావాల్సినవి మొన్న కరోనా టైంలో వాళ్ళకు కూడా గ్రాసరీ ఇవ్వడం జరిగింది. ఆశా వర్కర్స్కి కానీ అవసరం ఉన్న కార్యకర్తలకు ఒక 9 రకాల గ్రాసరీ ఇవ్వడము, వారికి శానిటైజర్కు వారికి అందుబాటులో చేయడం జరిగింది. అలాగే మేము వారికి ఇంకా ముందుగా భవిష్యత్తు కాలంలో మన పిల్లలకి, మన స్టూడెంట్స్కి, మన డివిజన్లో ఉన్న స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్ కోసం వారికి 10th పాస్ అయిన పిల్లలకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇవ్వడం, అలాగే కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాము. అలాగే ఇంటర్, డిగ్రీ పిల్లలకు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అలాగే కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వాలని అనుకుంటున్నాము. సంజీవయ్య పార్కులు లైట్ అండ్ ఇది అంటే మన తెలంగాణ చరిత్రను చెప్పుకుంటూ ఒక లైట్ అండ్ వాటర్ షో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆయన ఆ పీరియడ్లోనే మన దగ్గర రైల్వే స్టేషన్స్ ఏవైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ని 720 కోట్లతోటి, దాని తర్వాత మొన్ననే 26 కోట్లతోటి బేగంపేట రైల్వే స్టేషన్, మన కాన్స్టిట్యున్సీ వచ్చేవరకు, మన కాన్స్టిట్యున్సీ కాకుండా పార్లమెంట్ వచ్చేవరకు కాచిగూడ, నాంపల్లి, చెర్లపల్లి, అట్లా మన కొమరెల్లి, అంటే ఒక మల్లన్న దేవుడు అంటే మనకి తెలంగాణలో యాదగిరిగుట్ట తర్వాత ప్రముఖ ఆలయమైన దానికి కూడా రైల్వే సౌకర్యాన్ని, స్టేషన్ని ఏర్పాటు చేయడంలో మొన్న 103 రైల్వే స్టేషన్లు ఓపెన్ చేసిన దాంట్లో తెలంగాణలో 3 దగ్గర రైల్వే స్టేషన్ ఓపెన్ చేయడం కానీ,
ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుంటూ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కలిసి రానప్పుడు కూడా ఆయన దాన్ని పనులు ఏవైతే అవసరం ఉన్నాయో తెలంగాణకి దాన్ని పట్టించుకొని ఇది చేయడం. ఇవాళ రోడ్లు శాంక్షన్ అయినాయి. దగ్గర మనకి ఒక ఔటర్ రింగ్ రోడ్ తర్వాత ఇన్నర్ సర్కిల్ రింగ్ రోడ్ అని చెప్పేసి శాంక్షన్ చేయడం. అది చిన్న బడ్జెట్ ఏం కాదు, 5,000 చిల్లర కోట్ల బడ్జెట్తో సంబంధించిన విషయం. దాని తర్వాత వచ్చేసి చాన్రోల్ నుంచి అంబర్పేట్ ఫ్లైఓవర్, ఉప్పల్ ఫ్లైఓవర్ పెండింగ్ ఉంటే కూడా దానికి కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి రోడ్ల శాఖ నితిన్ గడ్కరీ గారిని ఒప్పించి మొన్న దాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇవాళ లైట్ అండ్ షో ఉస్మానియా యూనివర్సిటీలో కానీ గోల్కొండ దగ్గర కానీ ఇవన్నీ కూడా ఆయన స్థాయిలో కల్చర్ టూరిజం మినిస్టర్ ఉన్నప్పుడు ఇక్కడ మన దగ్గర బల్కంపేటలో 4.5 కోట్లతోటి ఒక అద్భుతమైన మ్యారేజ్ హాల్ని చేయడం కానీ అవన్నీ కూడా కిషన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి సీజ్. డీసీఎంలో తరలిస్తున్న గంజాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామంలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా తులసిపాక గ్రామం నుంచి ఢిల్లీ వెళుతున్న డీసీఎం వాహనం తనిఖీ చేయగా అందులో 4,15,00,000 విలువ చేసే 830 కేజీల ఎండు గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా జూలూరుపాడు సర్కిల్ పోలీస్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్ఐ ప్రవీణ్ రామారావు జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జస్రామ్, రామ్ కుమార్ అనే 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 9 మంది అనుమానితులలో 2 వ్యక్తులను అరెస్ట్ చేసి మిగతా వారి కోసం విచారణ జరుగుతున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మీడియాకి తెలియజేశారు. ఫోటో లాస్ట్ మళ్ళీ తీపిద్దాము. రైట్ సార్. నార్మల్గా అసలు గుర్తుపట్టడం చాలా కష్టం. లోపలికి ఎక్కినప్పుడు కూడా అసలు ఏముండదు. ఇప్పుడు ఎంత ఎన్ని ఫీట్ ఉన్నది ఒక్కసారి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెకింగ్లో భాగంగా 830 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో జూలూరుపాడు సర్కిల్ పోలీస్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ మరియు ఎస్ఐ ప్రవీణ్ రామారావు వీళ్ళందరూ కూడా జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా టోటల్ 830 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా, ఇది మనకు ఒక డీసీఎం వెహికల్లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఇద్దరిని మనం ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి పేర్లు కూడా జస్రామ్, అదేవిధంగా రామ్ కుమార్. వీళ్ళిద్దరూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా మన అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అక్కడ మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తులసిపాక గ్రామం నుంచి వీళ్ళు ఈ సరుకును ఢిల్లీకి తరలిస్తున్నారు. దీంట్లో మొత్తం కూడా 9 మంది అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో 2ని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ 2 ఎవరైతే రిసీవర్స్ కొనుగోలుదారులు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ప్రదీప్, అదేవిధంగా దీపక్, ఒకరు మధ్యప్రదేశ్, అదేవిధంగా ఢిల్లీకి చెందిన వ్యక్తులు. అమ్మిన వ్యక్తులు 5 కూడా మోతుగూడెం డొంకరాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్ వాస్తవ్యులు. సో మొత్తానికి ఈరోజు భారీ ఎత్తున 830 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్ కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంది. దాంట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఎందుకంటే మనకు 2024లో లాస్ట్ ఇయర్ కూడా మనకు ఆల్మోస్ట్ 112 కేసెస్ రిపోర్ట్ అవుతే దాంట్లో ఆల్మోస్ట్ లైక్ 8,000 కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది.
ఈ సంవత్సరం మనకు 23 కేసులు, దాంట్లో 3000 కేజీల గాంజా సీజ్ చేయడం జరిగింది భారీ ఎత్తున. మనకు వీటన్నిటికీ కూడా రీజన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ యొక్క స్పెషల్ ఎఫర్ట్స్ అని చెప్పుకోవచ్చు. చెక్ పోస్టులు కానివ్వండి, అదేవిధంగా అవేర్నెస్ కార్యక్రమాలు స్కూల్స్లలో, అదేవిధంగా కాలేజెస్లో. అంతేకాకుండా మన జిల్లాకి కూడా 2 స్పెషల్ నార్కోటిక్ డాగ్స్ ఉన్నాయి. వీటి వల్ల కూడా మనం అక్యూజ్ను ట్రేస్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి స్కూల్లో, అదేవిధంగా కాలేజ్లో కూడా యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ కమిటీస్ అనేది ఫామ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ప్రిన్సిపల్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, స్కూల్ పిల్లలకు కూడా దాంట్లో భాగస్వాములను చేసి వాళ్ళకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికి 2 అరెస్ట్ చేయడం జరిగింది. 7 మెంబర్స్ అక్యూజ్డ్ ఉన్నారు. అంతేకాకుండా ఈ ఎఫర్ట్స్ అనేది ఓన్లీ కొత్తగూడెం జిల్లా పోలీస్ కాకుండా మనకు ఇతర రాష్ట్రాల పోలీస్, మల్కాన్గిరి జిల్లా పోలీస్ కావచ్చు, ఏఎస్ఆర్ జిల్లా పోలీసు, వాళ్ళతోటి కూడా మేము కంబైన్డ్ ఎఫర్ట్స్ చేసి ఇంత భారీ మొత్తాన్ని మేము సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇంకా చెప్పుకోదగ్గది ఏంటంటే, మనకు ఎవరైతే అక్యూజ్డ్ మనం అరెస్ట్ చేస్తున్నామో ఈ గంజాయి రవాణా చేస్తూ సంపాదించిన సొమ్మును వాళ్ళు ప్రాపర్టీస్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, కొందరు కొనుగోలు చేస్తూ ఉన్నారు. సో మనకు లాస్ట్ 2 months బ్యాక్ కూడా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వ్యక్తి అక్యూజ్డ్ శివశంకర్ రెడ్డి అని సారపాక నివాసం గలవాడు. ఇతని యొక్క ప్రాపర్టీని కూడా మనము కోర్టు ద్వారా సీజ్ చేయడం జరిగింది. ఏదైతే గంజాయి తోటి వచ్చిన ప్రాపర్టీస్, ఆ సొమ్ముతోటి కొనుక్కున్న ప్రాపర్టీస్, ఇల్లు కానివ్వండి, వెహికల్స్ కానీ, ఇవన్నీ కూడా కోర్టు ఆర్డర్స్తో పాటు ఫ్రీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా టేకులపల్లి పోలీస్ స్టేషన్స్లో కూడా ఒక అక్యూజ్డ్, అతను కామారెడ్డి జిల్లాకు చెందినవాడు, వెంకట్రావు అనే అతని కూడా ప్రాపర్టీస్ మనము ఫ్రీజ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఓన్లీ రిమాండ్ చేసి జైలు జీవితం గడపడమే కాకుండా వాళ్ళు దీనితోటి వచ్చిన అక్రమ సొమ్మును కూడా పోలీస్ వాళ్ళు సీజ్ చేసే అధికారం మాకుంది. సో అందరికి కూడా జిల్లా పోలీస్ తరఫున, అదేవిధంగా తెలంగాణ పోలీస్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ఈజీ మనీకి అలవాటు పడి ఈ గంజాయి ఇతరత్ర రవాణాకు మీరు సహాయం చేయకండి, జైలు పాలు కాకండి. ఓకే, థ్యాంక్ యూ. అస్సాం బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. రాష్ట్రంలో బార్డర్ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లో ఉండే వారికి ఆయుధాల లైసెన్సులు ఇవ్వాలని తీర్మానించిన బీజేపీ ప్రభుత్వ కేబినెట్ భారతదేశ పౌరులకు, ముఖ్యంగా అస్సాం పౌరులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. Today, Government of Assam has taken a very important decision in our cabinet. We have Assam is a very difficult and very sensitive state. Today we have decided that we will give arm license to the eligible persons who are residing in remote area, vulnerable area and border area, and we will encourage our original inhabitants and indigenous Indian citizens to apply and take arms license as per the eligibility provided in the Indian Arms Act. దిల్ రాజు అతని తమ్ముడిని కాపాడుకోవడానికి నాపై నిందలు వేశారు. జనసేన పార్టీ నుండి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు. ఇటీవల జూన్ 1వ తేదీన థియేటర్ల బంద్ అని ప్రకటన రావడానికి ప్రధాన కారణమని అత్తిలి సత్యనారాయణను పార్టీ నుండి సస్పెండ్ చేసిన జనసేన, థియేటర్ల బంద్ అని నేను ఎక్కడా ప్రస్తావించలేదు. థియేటర్ల బంద్ అని ప్రకటించిందే దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి. అతని తమ్ముడిని కాపాడుకోవడానికి నాపై నిందలు వేశారు. దిల్ రాజు కమల్ హాసన్ను మించిపోయేలా నటించి పవన్ కళ్యాణ్ సీరియస్ అవగానే జనసేన పార్టీ పేరు ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెచ్చాడు జనసేన బహిష్కృత నేత అత్తి సత్యనారాయణ. ఏప్రిల్ 19న తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. దాన్ని మొత్తం ఎపిసోడ్ అంతా అక్కడి నుంచి వచ్చింది. సత్యనారాయణ జనసేన నేత చేసేయడానికి మొత్తం అంతా తిప్పి నా మీద పెట్టడానికి, వాళ్ళ తమ్ముడిని కప్పిపించుకోవడానికి చేశారు. ఈ 3 సెక్టర్లో కూడా మీరు ఆన్ ద రికార్డ్ తీయండి. ఇదే దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ప్రకటించాడా లేదా? ఏమని ప్రకటించాడు? చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు కొద్దిగా వ్యతిరేకిస్తే అందరూ ఆశ్చర్యపోయారు కూడా. ఎవరు ఏమనుకున్నా సరే నా మాట ఏసియన్ సునీల్ అంటే సురేష్ బాబు, మా మాట ఒకటే. ఎవరు ఏమైనా పోయినా జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆ వ్యక్తి శిరీష్ రెడ్డి. వాళ్ళ తమ్ముడిని కప్పుపించుకోవడానికి ఇది మొత్తం అంతా మా పార్టీ మీద, నా మీద రుద్దడానికి ఇది
అతను దుష్ట ప్రభావంగా చేశాడా లేదా, అది వాస్తవా కాదు. ఆన్ ద రికార్డులు తీయండి. 3 ఆటలను కూడా తొడగొట్టి మరీ చెప్పాడు శిరీష్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో 3 సెక్టార్లో, ఈ 3 సెక్టార్ మీటింగ్లో కూడా 1వ తారీఖు నుంచి బంద్ చేస్తున్నాను. అది నిజం కాదా? ఇదంతా ఒక ఎత్తు. మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను. అసలు ఏప్రిల్ 19 ఇక్కడ పుట్టింది అని ఏమీ తెలియలేనట్టు నంగనాచిలాగా మీరు ఆ మీడియాలో కూడా చూశారు కదా, ఏమీ తెలియని అమాయకుడు కమలాసన్ మించిపోయాడు. ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు దిల్ రాజు గారికి. అందులో చూడండి, ఆయన యాక్చువల్గా మీకు ఇదంతా జరిగింది గతంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్. ఇది దీని సారాంశం ఏంటంటే 21 మే 2024. ఇందులో మీరు ఈరోజు అనగా 21 మే 2024 ఈ కింది పేర్కొన్న సభ్యులు మీటింగ్లో పాల్గొని ఉన్నారు. మొట్టమొదటి పేరు ఎవరు? శిరీష్ రెడ్డి గారు. ఎవరు శిరీష్ రెడ్డి గారు అంటే దిల్లీరాజు తమ్ముడు. దిల్లీరాజు తమ్ముడు. ఇతను తప్పించడానికే నా మీద పెట్టాడు, చూసుకోండి. ఇది దిల్రాజు తమ్ముడు. తర్వాత రెండో వ్యక్తి ఎవరు? సునీల్, ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ గారు. ఈయన ఎవరు? సునీల్ గారు అంటే ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ అంటే సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్. సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్. వీళ్ళంతా కలిసి ఈ మీటింగ్లో ఎగ్జిబిటర్లు అందరూ మనుగడ కోసం చర్చించడం జరిగింది. సినిమా థియేటర్ మూత పడకుండా కాపాడుకోవడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం. హత్య సమయంలో కారులోంచి 5 వ్యక్తులు దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ 5 ఏ ఒక్కరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారా? ఏనాడైనా ఫ్యాన్ గుర్తుకు ఓటేశారా? పిన్నెల్లి సోదరులతో ఎప్పుడైనా తిరిగారా? ఆధారాలుంటే చూపించాలి. ఈ హత్య కేసులో ముద్దాయిగా ఉన్న తోట వెంకట్రామయ్య తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే స్కార్పియో కారు కొన్నాడు. కారు కొన్న వెంటనే టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిని పిలిచి ఆయనతోనే ఓపెనింగ్ డ్రైవ్ చేయించాడు మాజీ మంత్రి పేర్ని నాని. ఒకసారి ఎవరైతే ఈ హత్యకి ప్రధాన నిందితుడిగా ఉన్నాడని చెప్తున్నారో తోట వెంకట్రామయ్య ప్రభుత్వం రాగానే, అంటే అసలు ఈ తోట వెంకట్రామయ్య కానీ లేదా ముద్దాయిగా చెప్తున్నటువంటి జెవిసెట్ సీను ఇంకోళ్ళు 5 కారులోంచి దిగారని చెప్పి దీంట్లో రాశారు. ఈ 5లో ఏ ఒక్కడన్నా ఇవాళ ఈ పోలీస్ ఎఫ్ఐఆర్లో చెప్పినటువంటి సంఘటనల ఆధారంగా కారులోంచి 5 దిగారని చెప్పారు. ఈ 5లో ఏ ఒక్కడైనా లేదా కారు ఓనరు ఇందులో ముద్దాయిగా హత్యకి ప్రధాన కారకుడు అని చెప్తున్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి లేదా ప్రత్యక్ష సాక్షి పేరుతో ఎవరైతే ఒకరిని ప్రవేశపెట్టారో అతను చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ చెప్పే ఏ వ్యక్తి అయినా ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారా? కనీసం ఫ్యాన్ గుర్తుకు ఓటేశారా వాళ్ళ జన్మలో ఎప్పుడన్నా? ఈ ముద్దాయిలు ఎవడైనా సరే 6 7 ముద్దాయిలు చెప్తున్నారు మీరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వాళ్ళ తమ్ముడికి కాకుండా దాంట్లో 6 7 మంది ముద్దాయిలు అని చెప్తున్నారు కదా. వీళ్ళల్లో 7 ఎవడన్నా కానీ ఒక్కడన్నా ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడా? ఏ ఒక్క రోజన్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వచ్చి అతనితో తిరిగారా? ఏ రోజన్నా కనీసం ఫ్యాన్ గుర్తుకన్నా ఓటేశారా ఆ ఊళ్ళో? మరి పిన్నెల్లి రామకృష్ణ వీడు చెప్తాడు, నా కొడకలారా వచ్చేది మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటే. తెలుగుదేశం ఓడేంటి? తెలుగుదేశం ప్రభుత్వం రాగానే తళతళలాడేంటి కొత్త స్కార్పియో కొనుక్కొచ్చాడు. ఇందులో ముద్దాయి తోట వెంకట్రామయ్య. ఆ తోట వెంకట్రామయ్య కారు తెచ్చి మాచర్ల శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు జోలకంటి బ్రహ్మారెడ్డి, ఇంటి పేరు నాకు కరెక్ట్గా తెలీదు, ఆ బ్రహ్మారెడ్డి దగ్గరికి తీసుకొచ్చి
14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను రికార్డు స్థాయిలో పెంచిన నరేంద్ర మోడీ రైతుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్ అటల్జీ వ్యవసాయ క్షేత్రంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు రైతులతో కలిసి 14 రకాల పంటలకు నిన్న కేబినెట్ సమావేశంలో కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచినందుకు ప్రధానమంత్రి మోదీకి అభినందనలు తెలిపారు. నరేంద్ర మోదీ చిత్రపటానికి రైతులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు పాండిచ్చేరి కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ పాపయ్య గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు యాదేశ్ పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా కిసాన్ మోర్చా, భారతీయ జనతా కిసాన్ మోర్చా. రైతుల ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రైతుల ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రైతుల ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రైతు పక్షపాతి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, గిట్టుబాటు ధరలు మొత్తం కూడా గణనీయంగా పెంచిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై జవాన్ జై కిసాన్, రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే. రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతు లేనిదే రాజ్యం లేదు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై జవాన్. భారతదేశం యొక్క ఆత్మ వ్యవసాయంలో ఉన్నదని చెప్పి నమ్మినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. అందుకనే వారు 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి నేటి వరకు నిరంతరం రైతుల యొక్క సంక్షేమం కోసం ఒక ఋషిలా పరితపిస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 2014న ప్రధానమంత్రిగా బాధ్యతలు నరేంద్ర మోడీ గారు తీసుకునేటప్పటికీ వ్యవసాయం సంక్షోభంలో ఉంది. గిట్టుబాటు ధరలు కూడా ఏ పంటకు కూడా చెప్పుకోదగ్గ విధంగా లేవు. 2014 నుండి నేటి వరకు దఫాల వారీగా మరి అవకాశం వచ్చినప్పుడల్లా రికార్డు స్థాయిలో పంటల యొక్క కనీస మద్దతు ధరను పెంచుతూ వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు నిన్న కేబినెట్ సమావేశంలో మరి వ్యవసాయ ఉత్పత్తులన్నిటికీ కూడా గణనీయంగా మద్దతు ధర పెంచిన నేపథ్యంలో తెలంగాణ రైతుల పక్షాన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో వారికి రైతులందరితో కలిసి పాలాభిషేకం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం రావడం నిజంగా నాకు ఆనందం కలుగుతా ఉంది. ఈ రోజున ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎద్దేడిసిన వ్యవసాయం, రైతు ఏడిచినటువంటి రాజ్యం బాగుపడదనేటువంటి నమ్మినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో రసాయనిక ఎరువులు ధరలు మరి 3 రెట్లు 4 రెట్లు పెరిగినా పాత ధరలకే మరి రసాయనిక ఎరువులను అందించడం గాని, ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం రైతులకు మరి ఎటువంటి ప్రాంత భేదాలు లేకుండా 3 దఫాలుగా 3 రన్లు 6,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఇవ్వడం గాని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేరుతోని పంటల బీమా యోజన అందుబాటులోకి తీసుకురావడం గాని, ఈ రకంగా భూసార పరీక్షల నిర్వహణ గాని, ఈ రకంగా అనుక్షణం కూడా ఆయన రైతుల గురించే ఆలోచిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ఆ నేపథ్యంలోనే ఇవాళ తెలంగాణ రైతులు ఇవాళ ప్రధానంగా పండించేటువంటి వరి గాని, మొక్కజొన్న గాని, వేరుశెనగ గాని, ప్రత్తి గాని పూర్తిగా ఇలా మనం గమనించినట్లయితే యూపీఏ 1, యూపీఏ 2 తర్వాత అంటే ఈ 11 సంవత్సరాల పాలనలో దాదాపు ఒక్కొక్క పంట అయితే డబల్ అయింది, ఒక్కొక్క పంట త్రిబుల్ అయింది. 4 రెట్లు రేటు పెరిగినటువంటి పంటలు కూడా ఉన్నాయి. ఇలా పత్తి అయితే 489 రూపాయలు క్వింటాల్కు పెంచడం జరిగింది. సుమారు ఇప్పుడు ఒక్కసారి మనం గమనించినట్లయితే అనేక పంటలలో డబల్ త్రిబుల్ అయినాయి. 300 రెట్లు పెరిగినటువంటి పంటలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే రైతులందరితో కలిసి మేము ఈ రోజు నరేంద్ర మోడీ గారికి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో వారికి పాలాభిషేకం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నాం. మాకు సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. శాసనసభ ఎన్నికల సమయంలో అన్ని పంటలకు 500 రూపాయల లెక్క బోనసులు ఇస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి సన్న ఓట్లకే ఇస్తాని సన్నాయి నొక్కులు నొక్కుతున్నటువంటి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా నరేంద్ర మోడీ గారిని చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడాల్సినటువంటి సందర్భంగా నేను భావిస్తా ఉన్నా.
ఇంత స్థాయిలో ప్రధానమంత్రి రైతుల పక్షపాతిగా, రైతుల యొక్క హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి సందర్భం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏ రకంగా అయితే అండగా నిలబడుతున్నదో ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిలబడాలా. ఇలా ప్రధానమంత్రి పంటల బీమా పథకాన్ని నరేంద్ర మోడీ గారు అమలు చేస్తుంటే, అన్ని రాష్ట్రాలు అమలు చేస్తుంటే తెలంగాణలో అమలు చేయడం లేదు. ఇలా చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. పంటల సమగ్ర రుణమాఫీ చేయలేకపోయారు. ఈ రకంగా వ్యవసాయ సంబంధించినటువంటి హామీలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము వైఫల్యం చెందింది, మాట తప్పింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇలా రైతులకు అండగా నిలబడటం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అండగా నిలబడటం శుభసూచకంగా నేను భావిస్తా ఉన్నాను. కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు. తూమ్కుంట మున్సిపల్ దేవరయాంజల్లోని సేవాలాల్ మల్లన్న తాండాలో గల సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ జగదాంబ భవానీమాత రామ్ మహారాజ్ పార్ల ఆలయంలో 3వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే మల్లారెడ్డిలో నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో తాండాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో తాగునీరు, సాగునీరు, నిరంతరంగా విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తూమ్కుంట మాజీ చైర్మన్ కరంగుల రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి, దమ్మాయిగూడ మాజీ మేయర్ పావని, జవహర్ నగర్ మాజీ మేయర్ కావ్య, తూమ్కుంట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల్ ముదిరాజ్, కాలనీ అధ్యక్షులు పుల్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ నాను నాయక్, కృష్ణా నాయక్, రవి నాయక్, ఆంజనేయులు, సైదులు, శ్రీను, పాత్లవత్ కిషన్, మున్నా, కిషోర్, మాజీ కౌన్సిలర్లు, తాండావాసులు, నాయకులు పాల్గొన్నారు. మా గిరిజన సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మన దేవాలయంలో సేవలో జయంతి దానికి పెద్దలు గౌరవించిన మా ఎమ్మెల్సీ మా కవితక్క కూడా రావడం చాలా సంతోషం. మా అందరు లంబాడ సోదరులందరూ కూడా బాగా, మహిళలు, మా అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి పర్ఫెక్ట్ గా వాళ్ళ బోనం తల్లికి బోనం తీసుకొచ్చి బోనం సమర్పించి, ఏది ఏమైనా మనం ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణలో ఎన్ని తాండాలు ఉన్నాయో కొత్త గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్. గ్రామ పంచాయతీ సర్పంచ్లు వాళ్ళ పరిపాలక మండలి కూడా చేసింది కేసీఆర్. ప్రతి ఊరికి కూడా కరెంట్ ఇచ్చింది కేసీఆర్, తాగునీరు ఇచ్చింది కేసీఆర్. కాబట్టి తండ ప్రజలందరూ కూడా ఎక్కడున్నా కానీ మాకు మళ్ళా కేసీఆర్ రావాలి, మాకు మళ్ళా కేసీఆర్ సీఎం ఉండాలని వాళ్ళంతా కూడా సేవలాలకు భక్తున్నారు, దేవతలకు భక్తున్నారు, వాళ్ళు కేసీఆర్ కోసమే భక్తున్నారు. జై కేసీఆర్, జై సేవలాల్. సన్నత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ మీదుగా మేకల మండి వెళ్లే ప్రధాన రహదారి ప్రాంతంలో శాశ్వత పరిష్కార దిశగా వర్షపు నీరు నిలవకుండా ఏర్పాటు చేసిన కాలువ వెడల్పును పనికిరాకుండా పోయిందా, చిన్నపాటి వర్షానికే చెరువులా మారి రాకపోకలకు ఇబ్బందికరంగా పాదచారులకు, వాహనదారులకు మారింది. సుమారు 19 లక్షల వ్యయంతో ఈ మధ్య కాలంలో నిర్మించిన కాలువ ఇది. అధికారుల నిర్లక్ష్యమా, అవగాహన లేకపోవడం, ప్రజల సొమ్ము దుర్వినియోగమా అని స్థానికులు వాపోతున్నారు. రోడ్డుపైనే చెత్తా చెదారం వేయడంతో పాటు వర్షం కురిస్తే చాలు ఈ దారిన వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ ప్రాంతంలో ఇంటికి ఒక నాయకుడు ఉన్నా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావడం లేదని స్థానికులు తమ గోడును వెళ్లబుచ్చుతున్నారు.
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ IIIT కళాశాలను మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి, శ్రీ జనంపల్లి అనిరుద్ రెడ్డి, శ్రీ వాకిటి శ్రీహరి, డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, శ్రీ తూడి మేఘారెడ్డి, శ్రీ వీర్లపల్లి శంకర్ తదితరులున్నారు. నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి డ్రైవింగ్. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసిన తర్వాత సీఎంను కలిసేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలు సీఎం వద్దకు వెళ్లేటప్పుడు ఎమ్మెల్యేలను తన వాహనంలో ఎక్కించుకుని వెళ్లిన నారాయణపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, దేవద్రకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలు ఉన్నారు. ప్రభుత్వ బడులు నిలబడాలని, చదువులో అంతరాలు పోవాలని రాష్ట్ర పౌరస్పందన వేదిక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి గారు తెలిపారు. తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల బలోపేతం కోసం చేపట్టిన జీపు జాతర బుధవారం రాత్రికి నారాయణపేటకు చేరింది. టీఎస్యూటీఎఫ్ నాయకులు, సిఐటియు నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు స్వాగతం పలికారు. ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యా బోధన, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని, అత్యున్నత విద్యార్థులు కలిగిన టీచర్లు ఉంటారని తల్లిదండ్రులకు వివరిస్తామని తెలియజేశారు. తల్లిదండ్రుల ఆశలను ప్రైవేట్ విద్యా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని, చదువుల నాణ్యతలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయని, సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ బడి మూతపడితే సమాజానికి నష్టమని, మన ఊరు మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతుల కల్పన మెరుగైందని తెలియజేశారు. మేము 2030 వచ్చే వరకల్లా కేరళలో బీదరికం లేకుండా చేస్తూ ఉంటున్నారు. అందరూ మంచిగా చేస్తూ ఉంటున్నారు. అందరూ మంచిగా కొందరే సంపాదించుకుంటే చాలా, అందరూ చదువుకోవాలా, కొందరు చదువుకొని కొందరికి మంచి చదువు లేకుండా ఏం లేదా? ఈ ప్రశ్న అందరూ సాధించుకోవాల్సిన అవసరం ఉంది, అడగవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ కలెక్టర్ కొడుకైనా బండ్రోత్తు కొడుకైనా ఒకే దగ్గర చదువుకోవాలి, చదివించాలనేది నా ఆశయం అన్నాడు. ముఖ్యమంత్రి ఆశయం అయితే ఎందుకు కాదు? అందరూ పైకి వెళ్ళి లోపల చేయలేదు. కాబట్టి ఎందుకు చేయలేదు? ప్రజలు అడగలేదు. ఏం చేసినా మాట్లాడతలేరు అనుకున్నారు. కానీ సరైన పద్ధతిలో ఈరోజు కూడా ప్రజల యొక్క ఆలోచనని వేరు వాటికి, కళ్యాణ లక్ష్మి ఏమైంది, తులం బంగారం ఏమైంది, ఆసరా పెన్షన్కు 4,000 ఎందుకు ఇస్తలేదు, లేదా రైతు బంధు అందరికీ ఎందుకు పడలేదు, రైతు మాకు కొందరికి ఎందుకు పడ్డది, ఇది మాట్లాడుతున్నారు. కానీ ఏ రాజకీయ టీవీ చర్చలలో బడి బాలేదు, పిల్లలందరూ ఒకే రకంగా చదువుకోవాలి, ఇంజనీరింగ్ కాలేజీలను ఒకే రకంగా ఉండాలి, ఒకరికి ఎక్కువ చదువు ఒకరికి తక్కువ చదువు ఉండొద్దని చిన్న చర్చ కూడా టీవీలో జరగలేదు. అంటే రాజకీయాలు ఎట్లుందో చూడండి, రాజకీయ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారో చూడండి. కాబట్టి ప్రజలను స్పందింపజేయాల్సిన అవసరం ఉంది. అందుకొరకు మేము ఈ జాతర నిర్వహిస్తున్నాం. తప్పనిసరిగా సమాజానికి అవసరం. ప్రభుత్వ బడులు తప్ప ఇంకోటి మార్గం లేదు. ఉన్నోడైనా లేనోడైనా ఒకే బల్ల చదువుకోవాలి. ఉన్నోడు లేనోడు చదివే బడినే అది ప్రభుత్వ బడి. కాబట్టి ప్రీ ప్రైమరీ ఏర్పాటు చేయండి, తరగతిలో టీచర్ ఉంటాడు చేయండి. వ్యవసాయ రంగ నిపుణులు, వ్యవసాయ శాస్త్రజ్ఞులు, రైతు సంఘాల నాయకులు రైతుల అభిప్రాయం తీసుకొని ధరలు నిర్ణయించడం అనేది సమంజసంగా ఉంటుంది. వరి, పెసర, మినుములు, జొన్నలు, పత్తి, కంది లాంటి పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో వరిని అధికంగా సాగు చేస్తారు. వరికి కేవలం 69 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇది ఏ విధంగా సమంజసంగా ఉంటుందో ప్రభుత్వాలు ఆలోచించాలి. అదేవిధంగా అన్ని పంటలకు కూడా ఈరోజు రైతులు పెట్టే పెట్టుబడులకు పెంచిన కనీస మద్దతు ధరలకు ఎటువంటి పొంతన లేని విధంగా ఉంది అనేది తెలియజేస్తున్నాను. రైతులు పెట్టిన పెట్టుబడులపైన 50% పెంచి కనీస మద్దతు ధరలు నిర్ణయం చేయాలని స్వామినాథన్ సిఫార్సులు ఉన్నాయి. రైతుల ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను నిర్ణయించడం ఒక ఎత్తు అయితే వాటిని అమలు చేయడం ఇంకో ఎత్తు. కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేసి అమలు చేయాలని యావత్ దేశ రైతాంగం ఆందోళన చేస్తున్నా పట్టించుకొని కేంద్ర ప్రభుత్వం అరకొర ధరల పెంపుదలను ప్రకటించి చేతులు దులుపుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాస్త్రీయ పద్ధతుల్లో ధరల నిర్ణయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. నా పేరు బి రాము, అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు.
కేంద్ర ప్రభుత్వం ఈ దఫా వ్యవసాయానికి సంబంధించిన కనీస మద్దతు ధరల్ని ప్రకటించడం అనేది జరిగింది. ఈ వ్యవసాయ సీజన్కి ముందుగా ఈ మద్దతు ధరల్ని ప్రకటించడం అనేది ఒక ఆనవాయితీగా చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న విడుదల చేసినటువంటి కనీస మద్దతు ధరలు ఏవైతే ఉన్నావో అవి అంతు పొంతు లేని విధంగా ఈరోజు ఆ ధరల్ని ప్రకటించడం అనేది జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా వ్యవసాయదారులు పెట్టే పెట్టుబడులను దృష్టిలో ఉంచుకొని ఆ పెట్టుబడులకు వచ్చే రకంగా అదే రకంగా రైతుకు ఎంతో కొంత మిగిలే విధంగా ఆ ధరలు నిర్ణయం చేయడం అనేది జరగాలి. రైతు తను ఆ వ్యవసాయాన్ని కొనసాగించాలనుకున్నా, వ్యవసాయ సంక్షోభం నుంచి బయటపడాలనుకున్నా, వ్యవసాయానికి కనీస మద్దతు ధరల్ని ఒక పద్ధతి ప్రకారంగా నిర్ణయించడం అనేది జరగాలి. ఆ రకంగా ఏ పంటకైనా ఈరోజు వరికి కానీ, గోధుమకు కానీ, లేదా పత్తికి కానీ, కందులకు కానీ, పెసళ్ళకు కానీ, ఆమ్లాలకు కానీ అన్ని రకాలైనటువంటి పంటలకు ఈరోజు ప్రకటించినటువంటి ఆ ధరలు ఏమాత్రం అంతు పొంతు లేకుండా ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వరికి 2,320 రూపాయలు ఉన్నదాన్ని 69 రూపాయలు మాత్రమే పెంచింది. అంటే 2,389 రూపాయలు ఈరోజు వరికి కనీస మద్దతు ధరని నిర్ణయించడం జరిగింది. 69 రూపాయలు పెరిగితే అది రైతుకు ఏ రూపంలో అది లాభం చేకూరుస్తుందో ప్రభుత్వం ఈరోజు రైతులకు సమాధానం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కానీ, అదే రకంగా ఆంధ్రాలో కానీ ఈ ప్రాజెక్టుల కింద ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతం కానీ, గోదావరి పరివాహక ప్రాంతంలో కానీ ప్రధానంగా వ్యవసాయము అని అంటేనే వరిపైన ఆధారపడి వ్యవసాయం చేయడం అనేది జరుగుతుంది. అట్లాంటి వ్యవసాయంలో ముఖ్యంగా వరిని పండించడం అనేది జరుగుతుంది. కాబట్టి వరికి సంబంధించిన కనీస మద్దతు ధరను నిర్ణయించడం అనేది చాలా దారుణంగా 69 రూపాయలు పెంచి రైతుల్ని అవమానపరిచిన విధంగా ఈరోజు మనం భావించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది అదే రకంగా కందులకు కానీ, అదే రకంగా పెసళ్ళకు కానీ, ఆమ్లాలకు కానీ 589 రూపాయల వరకు పెంచడం అనేది జరిగింది. అదే రకంగా జొన్నలకు కూడా ఎంతో కొంత పెంచినటువంటి పరిస్థితి ఉంది. కంటి తూర్పు చర్యలుగా చేయడం అనేది సరియైంది కాదు. కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని కూడా చేయలేదు. కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని చేసి వీటిని అమలయ్యేలా చూస్తారంటే ఆ రకంగా అడగగానే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అని చెప్పి మేము దేశంలో ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి కనీస మద్దతు ధరలు ఒక శాస్త్రీయ పద్ధతుల లోపల రైతుల్ని, అదే రకంగా రైతు సంఘాల ప్రతినిధుల్ని, సైంటిస్టుల్ని, తర్వాత వ్యవసాయ రంగ నిపుణులతో అది కూడుకొని దీన్ని నిర్ణయించడం చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. టీజేఎఫ్ రజతోత్సవ గోడపత్రిక ఆవిష్కరించిన ఎంపీ డీకే అరుణ, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి నారాయణపేటలో బుధవారం టీజేఎఫ్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్ను పాలమూరు ఎంపీ డీకే అరుణ, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, సామాజిక కార్యకర్త రాజ్ కుమార్ రెడ్డి, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కాంత్ కుమార్, ఆర్టీఓ జిల్లా మెంబర్ రాజేష్ ఆవిష్కరించారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని అన్నారు. కార్యక్రమంలో TUWJH 143 జిల్లా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఔటి రాజశేఖర్, సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, అంబదాస్, వెంకట్రాములు, రాము, శ్రీధర్, మధు, సూదన్, జహీర్, పోషి, అర్షద్, నవాజ్, హజార్ పాల్గొన్నారు. రాచకొండ సిపి క్యాంపు కార్యాలయంలో సుధీర్ బాబు నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని వివరాలు వెల్లడించారు. వరుస నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశాం. అల్లం శివ అనే వ్యక్తిని అరెస్టు చేశాం. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న శివ మహబూబ్ మహబూబ్నగర్కు చెందిన శివ హైదరాబాద్ అంబర్పేట్లో నివాసం ఉంటున్నాడు. అనేక పోలీస్ స్టేషన్లలో పలు కేసులున్నాయి. శివ వద్ద నుండి 20 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నాం. 15 బాలాపూర్
జరిగింది. దీంట్లో అల్లం శివ, ఇది పహాడీ షరీఫ్, దాని తర్వాత శంషాబాద్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఇటువంటి చాలా ప్లేసెస్లో నేరాలు చేశాడు. ఇతను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ చెందిన అతను. కాకపోతే హైదరాబాద్కి వస్తూ ఇక్కడ కూడా అఫెన్స్ చేయడం మొదలుపెట్టాడు. రీసెంట్లీగానే మహబూబ్ నగర్లో జైలు రిలీజ్ అయిన తర్వాత ఈ నేరాలు చేయాలని చెప్పేసి హెచ్బి అఫెండర్ డే అండ్ నైట్ 2 రకాలు చేస్తున్నాడు. హౌస్ బ్రేకింగ్, దీంట్లో ఇతని దగ్గర అబౌట్ 20 lakh rupees సీజ్ చేయడంతో పాటు బైక్, some what you call 20 lakh total worth, that gold ornaments and silver, then bikes and all seized from him. He's a ex-convict also. Some other cases lo kuda imprisonment ayinadu. Then he again getting into this kind of offenses. So we got this fellow also. The 3 cases, one is like procuring arms through illegal means from UP. తీసుకొచ్చి ఇక్కడ ఒక గ్యాంగ్స్టర్ లాగా తయారై ఇక్కడ అమ్మాలని ట్రై చేయడం చేసిన ఒక గ్యాంగ్ను మేము SOT ఆపరేషన్ పట్టుకోవడం జరిగింది. అలాగనే మహేశ్వరం పోలీస్ ఒక రాబరీ కేసులో 29 lakhs ఎత్తుకెళ్ళిన వాళ్ళను నేరస్తును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఒక హెచ్బి అఫెండర్, అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాబరీ గ్యాంగ్ను అరెస్టు చేశామని, వారి వద్ద నుండి భారీ నగదు స్వాధీనం చేసుకున్నామని సిపి సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. రాబరీ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశాం. ఓబెర్ అనే వ్యక్తి అబ్దుల్లా ఖాదర్కు డబ్బులు ఇవ్వాలి. ఖాదర్ తన స్నేహితులతో ప్లాన్ వేసి డబ్బులు కాజేయాలని చూశాడు. నిందితులను అరెస్టు చేసి 28 లక్షలు పట్టుకున్నామని సిపి సుధీర్ బాబు తెలిపారు. అది చూసే చాలా ఫ్యాషన్ అయిపోయి, అది చాలాసార్లు చూసినాం సార్. చూసేది పేపర్ చెప్తే ఏం చేసారు, కొట్టడానికి గ్యాంగ్ను కూడా పట్టుకోవడం జరిగింది. ఇది ఒక రాబరీ చేసిన గ్యాంగ్. దీనిలో అబ్దుల్ ఖాదర్, దెన్ హబీబ్ అని 2 మెయిన్ నేరస్తులు ఉన్నారు. దాంతోపాటు వర్ధన్, దాని తర్వాత బర్ధన్ అని 2 వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎలా అంటే, ఇలియాస్ అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్కి 29 lakhs ఇచ్చి 29 lakhsతో ఒక ల్యాండ్ కొనాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్రాసెస్లో ఇది ఖదీర్ అని చెప్పి వాళ్ళ సనీలా ఉన్నాడు. ఆ సనీలాకు చెప్పి దీని ద్వారా ఈ ల్యాండ్ ఎక్కడుందో చూసుకొని కొనడం కానీ ఇవ్వాలని చెప్పేసి ఎలియాస్ వాళ్ళ ఫాదర్ జకీర్ పంపిస్తే, జకీర్ వాళ్ళ అంటే సనీలా ఆయనకు ఖదీర్కి ఇచ్చి ఈ ల్యాండ్ కొనే దాంట్లో నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆ టైంలో హైదరాబాద్లో ఖదీర్ ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్ళినారు కాబట్టి అక్కడ కొంచెం ఎవరు ఆయనకు తోడ్పాటు లేకుండా ఉన్నప్పుడు ఇతను ఏమనుకున్నాడంటే జకీర్ ఇంకో ఒబేద్ అనే అతనికి ఇచ్చేసి, నువ్వు ఇంకొక ఖాదర్ అనే వ్యక్తి ఉంటాడు, ఖాదర్కు ఇవన్నీ మనీ మీరు అందజేయండి, దాని తర్వాత వాళ్ళ సన్నిల్లా కబీర్ వచ్చిన తర్వాత ఈ మనీ ట్రాన్సాక్షన్ అవుతుందని చెప్పి ఒకటి యాక్టివిటీని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ మనీ తీసుకెళ్ళి ఇప్పుడు ఈ ఒబేద్ అనే వ్యక్తి మనకు అబ్దుల్ ఖాదర్కి ఇవ్వాలి. అబ్దుల్ ఖాదర్ ఏం చేశారంటే, ఇది మాకు అఫెన్స్ అయిన తర్వాత మాకు కొంచెము ఇందులో డౌట్ వచ్చింది, అసలు ఏంటి ఎలా జరిగిందని. దాన్ని బట్టి మేము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మేము వీ కుడ్ డిటెక్ట్ ద కేస్. ఇప్పుడు ఈ మనీ ఒబేద్ అనే వ్యక్తి అబ్దుల్ ఖాదర్కు మనీ ఇవ్వడానికి కోసము వస్తున్నాను చెప్పినప్పుడు, బికాజ్ ఇతను కబీర్ లేడు కాబట్టి ఊర్లో, అతను ఏం చేశారంటే ఎలాగో మనీ వస్తుంది కదా, ఇది వేరే ఫ్రెండ్స్కి పిలిచి చెప్పేసేసి దొంగతనం అయినట్టు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈ మనీ తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు. దానికి ఏంటంటే ఫస్ట్ ఈ ఊరికే ఫోన్ చేసి ఇతనికి ఒబేద్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తున్నావు ఎట్లా అని ట్రాక్ మొత్తం కనుక్కుంటున్నాడు. దాని తర్వాత ఒక ఐసోలేట్ ఏరియాకు వీళ్ళను లీడ్ చేసి నేను అక్కడ ఉంటాను, మీరు అక్కడ వచ్చామని చెప్పాడు. సో వీళ్ళు అక్కడ చేరుకునేసరికి ఇతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళు వచ్చేసేసి దగ్గరలో ఈ కొత్త వ్యక్తులు, వీళ్ళకు గుర్తుపట్టడం సాధ్యం కాని వ్యక్తులతో ఇనిషియల్గా వాళ్ళతో A2 A1
ఖాదర్ అండ్ హరన్ వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని ఈ రషీద్ అండ్ వర్ధన్ ఈ ముగ్గురుతో అఫెన్స్ చేయించేసి ఆ మనీ తీసుకెళ్లి మనిషికి 20,000 ఇస్తానని చెప్పేసి A1 ఖాదర్ చెప్పడం జరిగింది. ఎవరింట్లోనైతే మనీ భద్రంగా పెట్టాలని అనుకున్నారో ఆ వ్యక్తే ఈ మొత్తం కాన్స్పిరసీ క్రియేట్ చేసి ఆ వ్యక్తే వేరే గ్యాంగ్ ఫామ్ చేసి ఆ వ్యక్తే కంప్లైంట్ పైన అటాక్ చేసి మనీ తీసుకోవడం జరిగింది. సో దీని ద్వారా మేము అక్యూజ్ అందరూ అరెస్ట్ చేసాం. 29 lakh rupees వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. దీని వల్ల ఒక యాక్టివిటీని మనం ప్రివెంట్ చేయగలిగాం. మళ్ళీ ఇది ఒకసారి సక్సెస్ అయితే విల్ కీప్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్. అది మనము గ్యాంగ్ పట్టుకోవడము, వాళ్ళు ఇంకొకసారి ఇటువంటి నేరాల్లో ఉండకుండా చేయడం. దీని తర్వాత వీళ్ళకు శిక్ష పడుతుంది కాబట్టి, రాబరీ కాబట్టి, దే విల్ బి షీట్స్ మెయింటైన్ అగేన్స్ట్ దెమ్. దే విల్ బి కంటిన్యూస్ మానిటరింగ్ ఆన్ దర్ యాక్టివిటీస్. సో టు దిస్ ఎక్స్టెంట్ దిస్ అఫెన్స్ ఫ్యూచర్లో జరగకుండా మేము ప్రివెంట్ చేయగలిగాము. ఇంకొక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రిని కలవడానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలని తన వాహనంలో డ్రైవింగ్ చేస్తూ తీసుకెళ్లిన నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన పలువురు ఎమ్మెల్యేలు. సేవాలాల్ మహారాజ్, జగదాంబ భవానీమాత, రామరావు మహారాజ్ ఆలయ వార్షికోత్సవంలో ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం, ఎంపీ డిపిఆర్. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.